ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ పుల్ బిజీ బాక్స్ తీసుకుంటాను. ఇది కూడా ఒక రా ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అది మనకు అవసరం లే, అది ఒక రా ఇమేజ్, నేను దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. సో బిజీ బాక్స్ అనేది నాకు రా కంటైనర్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అని చూస్తే ఇక్కడ నాకు కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయింది. ఓకేనా. ఇప్పుడు నేను అలానే డాకర్ సిస్టమ్ డిఎఫ్ అనే కమాండ్ ఇస్తాను. ఇక్కడ చూడండి యాక్టివ్ 3 ఉన్నాయి. ఎందుకు 4 అవ్వలేదు? 4 ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ నేను నా బిజీ బాక్స్ అనే కంటైనర్ ఒక ఇమేజ్ నేను పుల్ చేశాను, అంటే డౌన్లోడ్ చేశాను. దాని నుంచి నేను ఒక కంటైనర్ని క్రియేట్ చేయలేదు. అంటే నా ఇమేజ్ ఉంది, నా సర్వర్లో ఉంది, కానీ అది ఇన్యాక్టివ్లో ఉంది. ఏదైనా కంటైనర్ ఆ ఇమేజ్ని యూజ్ చేస్తేనే అది యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది, లేదంటే యాక్టివ్ స్టేట్లోకి రాదు. సో ఇక్కడ నాకు యాక్టివ్ స్టేట్లో అందుకే నాకు 3 అనేది చూపిస్తుంది, 4 అనేది చూపించదు. ఇప్పుడు ఒకవేళ నేను డాకర్ రన్ -itd అని యూజ్ చేసి ఈ బిజీ బాక్స్ ఒక ఇమేజ్ ఐడిని ఇచ్చి నేను రన్ చేశాను అనుకోండి, డిఎఫ్ అనే కమాండ్ ఇస్తే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా యాక్టివ్ అయింది. ఎందుకు? ఈసారి నేను బిజీ బాక్స్ అనే కంటైనర్ ఇమేజ్ నేను యూజ్ చేసుకొని నేను ఒక కంటైనర్ని క్రియేట్ చేశాను ఇక్కడ. సో అందువల్ల యాక్టివ్ స్టేట్ 4 వచ్చింది. ఓకేనా. సో దాని తర్వాత డాకర్ సిస్టమ్ డిఎఫ్ యూజ్ చేసుకొని మనం కంటైనర్స్ని కూడా చూడొచ్చు. యాజ్ ఆఫ్ నో నా సర్వర్లో 7 కంటైనర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఓకేనా. అలానే నేను యాక్టివ్లో వచ్చేసి 5 ఉన్నాయి, 5, 6, 7, ఇంకొక 2 ఇమేజెస్ వచ్చేసి నా SQL ఆల్రెడీ డౌన్లోనే మనం ముందుగానే వెరిఫై చేసాం. ఓకేనా. ఇక్కడ యాక్టివ్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా. స్టాప్డ్ స్టేట్లో ఉన్న కంటైనర్స్ని అయితే చూపించదు. ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు బిగినర్స్కి, బ్రో ఇక్కడ మనకి ఇమేజెస్ 4 ఉన్నాయి కదా, ఇమేజెస్ అనేవి 4 ఉన్నాయి, కానీ కంటైనర్స్ 7 ఎలా క్రియేట్ అయ్యాయి? దానికి ఆన్సర్ సింపుల్. నేను ముందుగానే ఆల్రెడీ మీకు ఇదే వీడియోలోనే మీకు ముందుగానే చెప్పాను. ఒక ఇమేజ్ని యూజ్ చేసుకొని నేను మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేయగలుగుతాను. ఒక ఇమేజ్ని యూజ్ చేసుకొని నేను మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేయగలుగుతాను. అందుకే నాకు ఇక్కడ కంటైనర్ ఒక వాల్యూ 7 ఉంది, ఇమేజ్ వాల్యూ 4 ఉన్నా నాకు కంటైనర్ ఒక వాల్యూ 7 ఉంది. ఎందుకు? మల్టిపుల్ కంటైనర్స్ నేను క్రియేట్ చేయగలుగుతాను యూజింగ్ 1 ఇమేజ్. ఓకేనా. రైట్. ఇది నాకు డాకర్ సిస్టమ్ డిఎఫ్ గురించి. ఓకేనా. సో డాకర్ సిస్టమ్ డిఎఫ్ మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుందంటే ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ కంటైనర్స్ ఉంటే ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి, ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఎన్ని ఇమేజెస్ యాక్టివ్లో ఉన్నాయి, ఎన్ని కంటైనర్స్ యాక్టివ్లో ఉన్నాయి, అలానే వాల్యూమ్స్ కూడా నాకు అయితే షో చేస్తుంది. ఓకేనా. సో వాల్యూమ్ గురించి యాజ్ ఆఫ్ నో నేను పోవడం లేదు, ఎందుకంటే ఇంకా వాల్యూమ్ గురించి మనం ఇంకా నేర్చుకోలేదు. బిల్డ్ క్యాచే గురించి నేను డాకర్ ఫైల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందుగా చెప్పాను. ఓకేనా.